ఒక నిర్దిష్ట కోడ్లో STATEMENT స్టేట్మెంట్ను GFYFUMULF గా కోడ్ చేస్తే అప్పుడు CONCLUSION కంక్లూజన్ యొక్క కోడ్ ఏమవుతుంది? ఆప్షన్ 1 WKLWNFGRML, ఆప్షన్ 2 WKLWNEGOKL, ఆప్షన్ 3 WKLWMDGOKL, ఆప్షన్ 4 SMLSOFGRML. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 WKLWNEGOKL. కంక్లూజన్ యొక్క కోడ్ WKLWNEGOKL. FLRX is equal to 6 మరియు EJOT is equal to 5 అయినప్పుడు DHLP is equal to ఎంత? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 4. DHLP యొక్క కోడ్ అనేది ఏమవుతుందంటే 4 అవుతుంది. సునీల్ తన గడియారమును ఒక బల్లపై ఉదయం 6 గంటల సమయంలో దాని గంటల ముళ్ళు ఉత్తర దిశను సూచించినట్లు ఉంచెను. ఉదయం 9:15 సమయమునకు ఆ గడియారం యొక్క నిమిషాల ముళ్ళు సూచించు దిశ అంటే ఏ దిశ చూపిస్తుంది? ఆప్షన్ 1 ఆగ్నేయము, ఆప్షన్ 2 పడమర, ఆప్షన్ 3 దక్షిణము, ఆప్షన్ 4 ఉత్తరము. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 పడమర. ఆ గడియారం యొక్క నిమిషాల ముళ్ళు సూచించు దిశ పడమర. 129, 141, 147, 159, 174, తర్వాత వచ్చే సంఖ్య ఏమవుతుంది? ఆప్షన్ 1 189, ఆప్షన్ 2 186, ఆప్షన్ 3 192, ఆప్షన్ 4 194. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 186. తర్వాత వచ్చే 174 తర్వాత వచ్చే సంఖ్య అనేది 186 అవుతుంది. 101, 105, 114, 139, 188, తర్వాత వచ్చే సంఖ్య ఏమవుతుంది? ఆప్షన్ 1 309, ఆప్షన్ 2 270, ఆప్షన్ 3 288, ఆప్షన్ 4 252. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 309. 188 తర్వాత వచ్చే సంఖ్య 309. 7, 26, 63, క్వశ్చన్ మార్క్, 215. ఆ క్వశ్చన్ మార్క్లో ఎంత నెంబర్ వస్తుంది అనేది చెప్పాలి. ఆప్షన్ 1 72, ఆప్షన్ 2 106, ఆప్షన్ 3 124, ఆప్షన్ 4 176. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 124. 7, 26, 63, 124, 215. BDF, CFI, DHL, ఆ తర్వాత ఏ సిరీస్ వస్తుందో చెప్పాలి. ఆప్షన్ 1 EIN, ఆప్షన్ 2 EKP, ఆప్షన్ 3 EIP, ఆప్షన్ 4 EJO. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 EJO. BDF, CFI, DHL, ఆ సిరీస్ అనేది EJO. B, C, E, G, K, M. నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్
అనేది ఏమిటి? ఆప్షన్ 1 S, ఆప్షన్ 2 W, ఆప్షన్ 3 Q, ఆప్షన్ 4 O. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 Q. అంటే నెక్స్ట్ M తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ Q. E 50 J, F 72 L, H 128 P, K 242 V, ఆ తర్వాత ఏ సిరీస్ వస్తుంది అనేది చెప్పాలి. ఆప్షన్ 1 A3B, ఆప్షన్ 2 G21N, ఆప్షన్ 3 C36F, ఆప్షన్ 4 L288X. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 L288X. ఆ తర్వాత వచ్చే సిరీస్ అనేది L288X. T అనే వ్యక్తి దక్షిణ దిశగా 10 మీటర్లు నడిచాడు. తర్వాత తన ఎడమ చేతి వైపు తిరిగి 20 మీటర్లు నడిచి తన కుడి చేతి వైపుకు తిరిగాడు. ఆ తర్వాత 15 మీటర్లు నడిచి తన కుడి చేతి వైపుకు తిరిగి 20 మీటర్లు నడిచాడు. చివరగా తన కుడి చేతి వైపునకు తిరిగి 10 మీటర్లు నడిచి ఆ తర్వాత తన ఎడమ చేతి వైపునకు తిరిగి 20 మీటర్లు నడిచాడు. అతను ఉన్న స్థానానికి గల కనిష్ట దూరం ఎంత? ఆప్షన్ 1 20 మీటర్లు, ఆప్షన్ 2 25 మీటర్లు, ఆప్షన్ 3 26 మీటర్లు, ఆప్షన్ 4 28 మీటర్లు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 25 మీటర్లు. అతను ఉన్న స్థానానికి గల కనిష్ట దూరం అనేది 25 మీటర్లు. ఒక వ్యక్తి తూర్పునకు అభిముఖంగా ఉన్నాడు. అతను గడియారం ముళ్ళు తిరిగే దిశలో 45 డిగ్రీ తిరిగిన తరువాత అదే దిశలో మరి ఒక 40 డిగ్రీ తిరిగినాడు. తరువాత వ్యతిరేక దిశలో 180 డిగ్రీ తిరిగినచో అతను ఎప్పుడు ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు? ఆప్షన్ 1 ఉత్తరం, ఆప్షన్ 2 ఆగ్నేయం, ఆప్షన్ 3 ఈశాన్యం, ఆప్షన్ 4 దక్షిణం. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 ఈశాన్యం. అతను అప్పుడు ఈశాన్యంకు అభిముఖంగా ఉన్నాడు. ఏ ఒక పురుషుడు ఏ యొక్క మేనమామ యొక్క ఏకైక సోదరి భర్త యొక్క కూతురు బి అయితే అప్పుడు ఏ ఏమవుతాడు? ఆప్షన్ 1 బి యొక్క సోదరుడు, ఆప్షన్ 2 బి యొక్క తల్లి లేదా తండ్రి యొక్క సోదరుడు, ఆప్షన్ 3 బి యొక్క మామగారు, ఆప్షన్ 4 బి యొక్క బావ లేదా బావమరిది. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 బి యొక్క సోదరుడు. అప్పుడు ఏ బి యొక్క సోదరుడు అవుతాడు. రామ్ ఒక స్త్రీతో నీవు నా అమ్మ వైపు ముత్తాత యొక్క ఏకైక మనమరాలుకు కుమార్తెవు అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ రామ్ యొక్క ఆప్షన్ 1 తల్లి, ఆప్షన్ 2 కోడలు, ఆప్షన్ 3 తల్లి లేదా తండ్రి యొక్క సోదరి, ఆప్షన్ 4 సోదరి. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 సోదరి. అప్పుడు ఆ స్త్రీ రామ్ యొక్క సోదరి అవుతుంది. సీత యొక్క తండ్రి రామన్ నా మామగారు మోహన్ యొక్క ఒకే ఒక కుమారుడు అని అంటే సీత సోదరి అయిన సింధు మోహన్కి అంటే ఏమవుతుంది రిలేషన్? ఆప్షన్ 1 సోదరి లేదా సోదరి కుమార్తె అవుతుంది, ఆప్షన్ 2 కుమార్తె అవుతుంది, ఆప్షన్ 3 కోడలవుతుంది, ఆప్షన్ 4 మనమరాలు అవుతుంది. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 మనమరాలు అవుతుంది. అప్పుడు సీత సోదరి అయిన సింధు మోహన్కి మనవరాలు అవుతుంది. నలుగురిలో వయసునకు 3 రెట్లు. తరుణ్ యొక్క వయసు కార్తిక్ వయసులో సగం.
అనుజ్ అనువాడు కార్తిక్ కంటే 6 సంవత్సరాలు పెద్దవాడు. కానీ మోహిత్ కంటే 6 సంవత్సరాలు చిన్నవాడు. అప్పుడు వారి నలుగురిలోనూ పెద్ద వయస్సుడెవరు? ఆప్షన్ 1 తరుణ్, ఆప్షన్ 2 కార్తిక్, ఆప్షన్ 3 అనుజ్, ఆప్షన్ 4 మోహిత్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 మోహిత్. ఆ నలుగురిలో పెద్ద వయస్సు వాడు మోహిత్. నిర్దిష్ట కోడ్లో 917 56 మరియు 826 36 అయినప్పుడు ఆ కోడ్లో 735 ఎంత అవుతుంది? ఆప్షన్ 1 26, ఆప్షన్ 2 20, ఆప్షన్ 3 46, ఆప్షన్ 4 25. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 20. 735 యొక్క కోడ్ అనేది 20 అవుతుంది. 1 సెంటీమీటర్ వ్యాసము 6 సెంటీమీటర్ పొడవు గల ఒక రాగి కడ్డీని ఏకరీతి మందము కలిగిన 18 మీటర్లు పొడవు గల తీగగా మార్చితే ఆ తీగ యొక్క మందము సెంటీమీటర్లలో చెప్పాలి. ఆప్షన్ 1 1/30, ఆప్షన్ 2 1/20, ఆప్షన్ 3 1/15, ఆప్షన్ 4 1/12. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 1/15. ఆ తీగ యొక్క మందము 1/15 సెంటీమీటర్లు. ఆంధ్రప్రదేశ్ నందు ఒక ద్వీపంలో నిర్మించబడ్డ వస్తు ప్రదర్శనశాల ఎచ్చట కలదు? ఆప్షన్ 1 విజయవాడ, ఆప్షన్ 2 శాలిహుండం, ఆప్షన్ 3 కొల్లేరు, ఆప్షన్ 4 నాగార్జునకొండ. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 నాగార్జునకొండ. ఆంధ్రప్రదేశ్ నందు ఒక ద్వీపంలో నిర్మించబడ్డ వస్తు ప్రదర్శనశాల నాగార్జునకొండలో కలదు. ఆంధ్రలో మొట్టమొదటి వితంతు వివాహాన్ని ఈ క్రింది వారు జరిపించారు? ఆప్షన్ 1 గిడుగు రామమూర్తి, ఆప్షన్ 2 కె వీరేశలింగం, ఆప్షన్ 3 గురజాడ అప్పారావు, ఆప్షన్ 4 ఎస్ ముద్దు నరసింహ. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 కె వీరేశలింగం. ఆంధ్రలో మొట్టమొదటి వితంతు వివాహాన్ని కె వీరేశలింగం వారు జరిపించారు. క్రింద పేర్కొనబడిన వారికి చెందిన కాలంలో ఆంధ్రలోని వేర్వేరు ప్రాంతాలలో రోమను నాణేలు దొరికాయి. ఆప్షన్ 1 చాళుక్య, ఆప్షన్ 2 శాతవాహన, ఆప్షన్ కాకతీయ, ఆప్షన్ 4 విజయనగర. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 శాతవాహన. శాతవాహనలో నాణేలు దొరికాయి. క్రింది పురస్కారాలలో అబ్దుల్ కలాంకు బహూకరించనిది? ఆప్షన్ 1 పద్మశ్రీ, ఆప్షన్ 2 పద్మభూషణ్, ఆప్షన్ 3 పద్మవిభూషణ్, ఆప్షన్ 4 భారతరత్న. సరైన సమాధానం అనేది 1 పద్మశ్రీ పురస్కారాలలో అబ్దుల్ కలాంకు బహూకరించనిది. అంటే పురస్కారాలలో అబ్దుల్ కలాంకు బహూకరించినది పద్మశ్రీ అవార్డు. 1857 తిరుగుబాటు పర్యవసానంగా పరిపాలనా పరంగా అధికార మార్పిడి ఒకరి నుండి ఒకరికి ఇలా మారింది. ఆప్షన్ 1 ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాణికి, ఆప్షన్ 2 బ్రిటిష్ రాణి నుండి ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఆప్షన్ 3 ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి గవర్నర్ జనరల్కి, ఆప్షన్ 4 బ్రిటిష్ రాణి నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకి. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాణికి. 1857 తిరుగుబాటు పర్యవసానంగా పరిపాలనా పరంగా అధికార మార్పిడి ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాణికి మారింది. నన్నయ మహాభారతాన్ని తెలుగులో ఈ క్రింద చెప్పబడ్డ ప్రాంతంలో వ్రాశాడు? ఆప్షన్ 1 అమరావతి, ఆప్షన్ 2 నెల్లూరు, ఆప్షన్ 3 రాజమహేంద్రవరం, ఆప్షన్ 4
పెదవేగి. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 రాజమహేంద్రవరం. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రాజమహేంద్రవరం ప్రాంతంలో రాశాడు. జైలులో తన నిరాహార దీక్ష కారణంగా మరణించిన విప్లవకారుడు. ఆప్షన్ 1 భగత్ సింగ్, ఆప్షన్ 2 జతిన్ దాస్, ఆప్షన్ 3 సూర్యసేన్, ఆప్షన్ 4 చంద్రశేఖర్ ఆజాద్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 జతిన్ దాస్. జైలులో తన నిరాహార దీక్ష కారణంగా మరణించిన విప్లవకారుడు జతిన్ దాస్. బెలూం గుహలు ఉన్న జిల్లా ఏది? ఆప్షన్ 1 చిత్తూరు, ఆప్షన్ 2 కడప, ఆప్షన్ 3 శ్రీకాకుళం, ఆప్షన్ 4 కర్నూలు. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 కర్నూలు. బెలూం గుహలు ఉన్న జిల్లా కర్నూలు జిల్లా. లార్డ్ లిట్టన్ క్రింద చెప్పబడిన దానితో సంబంధం కలిగి లేడు. ఆప్షన్ 1 ఆయుధాల చట్టము, ఆప్షన్ 2 ఇల్బర్ట్ బిల్లు, ఆప్షన్ 3 స్థానిక పత్రికా చట్టం, ఆప్షన్ 4 స్ట్రాచీ కమిషన్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 ఇల్బర్ట్ బిల్లు. లార్డ్ లిట్టన్ ఇల్బర్ట్ బిల్లు దానితో సంబంధం కలిగి లేడు. భారతదేశంలో గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని చేపట్టిన చంపారన్ 1917 ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ 1 బెంగాల్, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 పంజాబ్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 బీహార్. ఈ క్రింది వారిలో ది ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ స్థాపనతో సంబంధం లేనివారు. ఆప్షన్ 1 మార్గెట్ కజిన్స్, ఆప్షన్ 2 అనీ బెసెంట్, ఆప్షన్ 3 దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఆప్షన్ 4 జీనా రాజాదాస్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 దుర్గాబాయ్ దేశ్ముఖ్. ది ఉమెన్ ఇండియన్ అసోసియేషన్ స్థాపనతో సంబంధం లేనివారు దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఈ క్రింది వారిలో రుద్రమదేవి అల్లుడు కానివారెవరు? ఆప్షన్ 1 ఎల్లనదేవ, ఆప్షన్ 2 అన్నయామాత్య, ఆప్షన్ 3 మహాదేవ, ఆప్షన్ 4 ప్రసాదిత్య నాయక. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 ప్రసాదిత్య నాయక. వందే మాతరం మొదటిసారి ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడటం జరిగింది? ఆప్షన్ 1 1896 కలకత్తా సమావేశం, ఆప్షన్ 2 1908 మద్రాసు సమావేశం, ఆప్షన్ 3 1895 పూనా సమావేశం, ఆప్షన్ 4 1899 లక్నో సమావేశం. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 1896 కలకత్తా సమావేశం. క్రింది ఆలయాల్లో చిత్రకళకు ప్రసిద్ధి చెందినది ఏది? ఆప్షన్ 1 ద్రాక్షారామం, ఆప్షన్ 2 లేపాక్షి, ఆప్షన్ 3 సింహాచలం, ఆప్షన్ 4 ఒంటిమిట్ట. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 లేపాక్షి. లేపాక్షి ఆలయాల్లో చిత్రకళకు ప్రసిద్ధి. క్రింది వానిలో ఎవరు జలియన్ వాలాబాగ్ నరమేధంకు నిరసనగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యత్వమునకు రాజీనామా చేశారు? ఆప్షన్ 1 శంకరన్ నాయర్, ఆప్షన్ 2 దాదాబాయ్ నౌరోజీ, ఆప్షన్ 3 మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 శంకరన్ నాయర్. క్రింది వానిలో ఎవరు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేయలేదు? ఆప్షన్ 1 రామ్లాల్, శరద్ యాదవ్, ఆప్షన్ 3 కుముద్బెన్ జోషి, ఆప్షన్ 4 కేసీ అబ్రహాం. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 శరద్ యాదవ్. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో గాంధీజీ అధ్యక్షుడయ్యను? ఆప్షన్ 1 1923 కాకినాడ సమావేశం, ఆప్షన్ 2 1925 కాన్పూర్ సమావేశం, ఆప్షన్ 3 1924 బెల్గాం సమావేశం,
ఆప్షన్ 4 1926 గౌహతి సమావేశం. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 1924 బెల్గాం సమావేశం. సిమా సమావేశం ఏ వైస్రాయ్ కాలంలో నిర్వహించబడింది? ఆప్షన్ 1 లార్డ్ లిన్లిత్గో, ఆప్షన్ 2 లార్డ్ వెవెల్, ఆప్షన్ 3 లార్డ్ ఎలెన్బరో, ఆప్షన్ 4 లార్డ్ నార్త్బ్రూక్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 లార్డ్ వెవెల్. జ్యోతిరావు నెలకొల్పిన సంస్థ సత్యశోధక్ సమాజం, ఆప్షన్ 2 సత్య పరివర్తన సమాజం, ఆప్షన్ 3 సత్య కర్తవ్య సమాజం, ఆప్షన్ 4 సత్య రక్షణ సమితి. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 సత్యశోధక్ సమాజం. తెలుగు సాహిత్యాన్ని అత్యధికంగా ప్రోత్సహించిన వారెవరు? ఆప్షన్ 1 పెర్సీ బ్రౌన్, ఆప్షన్ 2 సిపి బ్రౌన్, ఆప్షన్ 3 డేవిడ్ బ్రౌన్, ఆప్షన్ 4 రాబర్ట్ బ్రౌన్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 సిపి బ్రౌన్. 1918లో ప్రచురించిన ఇండియన్ ఇన్ ట్రాన్సిషన్ గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ 1 ఆగా ఖాన్, ఆప్షన్ 2 ఎంఎస్ రాయ్, ఆప్షన్ 3 బిజి తిలక్, ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 ఎంఎన్ రాయ్. నీటి బాష్పీభవన రేటు దీనికి విలోమానుపాతంలో ఉంటుంది? ఆప్షన్ 1 ఉపరితల వైశాల్యం, ఆప్షన్ 2 ఆర్ద్రత, ఆప్షన్ 3 ఉష్ణోగ్రత, ఆప్షన్ 4 గాలివడి. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 ఆర్ద్రత. ఇచ్చిన ఏ పరిక్షేపణ కోణానికి పరిక్షేపణ కాంతి తీవ్రత గరిష్టం? ఆప్షన్ 1 0 డిగ్రీ, ఆప్షన్ 2 45 డిగ్రీ, ఆప్షన్ 3 90 డిగ్రీ, ఆప్షన్ 4 60 డిగ్రీ. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 90 డిగ్రీ. గురుత్వ త్వరణము దీనిపై ఆధారపడదు? ఆప్షన్ 1 వస్తువుల ద్రవ్యరాశి, ఆప్షన్ 2 గ్రహము యొక్క ద్రవ్యరాశి, ఆప్షన్ 3 గ్రహ ఉపరితలం నుండి ఎత్తు, ఆప్షన్ 4 గ్రహ వ్యాసార్థము. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 వస్తువుల ద్రవ్యరాశి. గురుత్వ త్వరణము వస్తువుల ద్రవ్యరాశి మీద ఆధారపడదు. 10 సామర్థ్యము గల 100 గినట్లైన అది వినియోగించుకున్న విద్యుత్ యూనిట్ల సంఖ్య. ఆప్షన్ 1 100, ఆప్షన్ 2 1000, ఆప్షన్ 3 74.6, ఆప్షన్ 4 746. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 746. మానవులు వినదగిన శబ్ద తరంగాల అవధి కిలోహెర్ట్జ్లలో? ఆప్షన్ 1 0.01 to 10, ఆప్షన్ 2 0.01 to 20, ఆప్షన్ 3 0.02 to 20, ఆప్షన్ 4 0.02 to 200. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 0.02 to 20. ప్రామాణిక విద్యుత్ నిరోధాలుగా వాడే మాంగనీస్లో ఉండేవి? ఆప్షన్ 1 రాగి, మాంగనీస్, నికెల్, ఆప్షన్ 2 ఇనుము, మెగ్నీషియం, నికెల్, ఆప్షన్ 3 రాగి, మెగ్నీషియం, ఇనుము, ఆప్షన్ 4 ఇనుము, రాగి, మాంగనీస్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 రాగి, మాంగనీస్, నికెల్. ఒక వస్తువుపై పనిచేసే బాహ్య బలం శూన్యము అయితే దాని రేఖీయ ద్రవ్యవేగము? ఆప్షన్ 1 శూన్యము, ఆప్షన్ 2 తగ్గుతుంది, ఆప్షన్ 3 పెరుగుతుంది, ఆప్షన్ 4 స్థిరముగా ఉండును. సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 స్థిరముగా ఉండును. ద్రవ గాలిలోని ఘటకాలను వేరు చేయడానికి ఉపయోగించే విధానంను క్రింది వాటిలో గుర్తించుము. ఆప్షన్ 1 స్వేదనం, ఆప్షన్ 2 నీలి ఆవిరి స్వేదనం, ఆప్షన్ 3 ఉత్పతనం, ఆప్షన్ 4 అంశిక స్వేదనం.
సరైన సమాధానం అనేది ఆప్షన్ 4 అంశిక స్వేదనం. నోబెల్ బహుమతిని రసాయన శాస్త్రంలో మరియు శాంతి విభాగాలలో వేరొకరితో పంచుకోకుండా ఒక్కరే 2 సార్లు అందుకున్న రసాయన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ ఐన్స్టీన్, ఆప్షన్ 2 ఎడ్విన్ ష్రోడింగర్, ఆప్షన్ 3 లైనస్ పౌలింగ్, ఆప్షన్ 4 నీల్స్ బోర్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 లైనస్ పౌలింగ్. మూలకాల ఆధునిక ఆవర్తన పట్టికలో అత్యధిక క్రియాశీలత గల లోహాలు, అత్యధిక క్రియాశీలత గల అలోహాలు గల గ్రూప్ జంట ఏది? ఆప్షన్ 1 1, 16, ఆప్షన్ 2 2, 17, ఆప్షన్ 3 1, 17, ఆప్షన్ 4 3, 16. సరైన సమాధానం అనేది ఆప్షన్ 3 1, 17. మిథైల్ ఆరెంజ్ సూచికను ఆమ్ల ద్రావణంకు, క్షార ద్రావణంకు కలిపినప్పుడు ఏర్పడే రంగులు వరుసగా ఆప్షన్ 1 రెడ్ ఎల్లో, ఆప్షన్ 2 గ్రీన్ రెడ్, ఆప్షన్ 3 బ్లూ రెడ్, ఆప్షన్ 4 ఎల్లో రెడ్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 1 రెడ్ ఎల్లో. క్రింది వాటిలో ఒకటి ఎంజైమ్ కాదు, దానిని గుర్తించండి. ఆప్షన్ 1 ట్రిప్సిన్, ఆప్షన్ 2 గ్యాస్ట్రిన్, ఆప్షన్ 3 పెప్సిన్, ఆప్షన్ 4 స్టియాప్సిన్. సరైన సమాధానం అనేది ఆప్షన్ 2 గ్యాస్ట్రిన్.